సహజీవన, సమజీవన, సద్భావన, జనజీవనం సజీవ దహనమై నిస్వార్థాన్ని నిలువునా చీల్చి గ్రామసింహం వీధి వీధుల్లో విహారం చేస్తుంది. విదేశీ విషప్రభావం వివాహ బంధాన్ని చేసింది విశృంఖలం, సహజీవనమైనది సంస్కారహీనం. అందుకు హేతువులు ఎన్నో, ఫలితంగా అనర్థాలు అన్నీ. బాధ్యతలు, విలువలు కలిగిన భార్యాభర్తల బంధంలో అనురాగం, అనుబంధం, ఆదరణ, ఆచరణ అనివార్యం. కానీ ఆడ మగ తేడా, అసమానతల క్రీడతో అది నిర్వీర్యం. సమజీవనమైనది అహంకారభూతంగా సమాజంలో విహరిస్తుంది విహంగంగా. బంధుత్వాలకు అతీతంగా, అనుబంధాలకు వ్యతిరేకంగా, అన్నదమ్ములను వేరు చేస్తూ, రక్త సంబంధాలకు రంగులు వేస్తూ, అన్ని బంధాలను కాలరాస్తూ, మానవ విలువలు మంటలో కాలుస్తూ, సద్భావన అయినది దాదాపు దరిదాపున లేకుండా దారి తప్పిన మనిషిలోని దాష్టికాన్ని చూపిస్తూ, కామాంధుల చేతులలో పసికందును బలిచేస్తూ, మానవత్వం అన్నమాట మచ్చుకైనా లేకుండా మానవుడనే దానవుడు విచ్చలవిడితనంతో, విర్రవీగే గుణంతో, స్వార్థమనే సమరంలో అవినీతికి పాల్పడుతూ, అక్రమాలకు ఎగబడుతూ, అన్యాయాల అధిపతిగా గ్రామసింహం వీధి వీధిలో విహారం చేస్తోంది.